హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'మా నాన్న సూపర్ హీరో'. ఇందులో మెయిన్ లీడ్స్‌గా సుధీర్ బాబు గారు, సాయి చంద్ గారు, షాయాజీ షిండే గారు చేశారు. కథలోకి వెళ్తే సాయి చంద్ గారు సింగిల్ ఫాదర్. నెలలు కూడా లేని బాబుని తనే చూసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఇంపార్టెంట్ పని మీద వేరే ఊరు వెళ్లాల్సొస్తుంది. అలా వెళ్తూ ఆ బాబుని అనాథాశ్రమంలో 3 డేస్ ఉంచమని చెప్పి వెళ్తాడు. కానీ తిరిగి రాడు. ఆ బాబు కొంచెం పెద్దయ్యాక షాయాజీ షిండే దత్తత తీసుకుంటారు. ఆ బాబే పెరిగి మన సుధీర్ బాబు అవుతాడు. అసలు ఒరిజినల్ ఫాదర్ ఏమయ్యాడు? షాయాజీ షిండే గారు ఎందుకు సుధీర్‌ని అంత హేట్ చేస్తాడు? ఒరిజినల్ ఫాదర్, సన్ మళ్ళీ కలుస్తారా? షిండేకి కోపం పోయి మళ్ళీ దగ్గరవుతాడా అనేది మూవీ స్టోరీ. పాజిటివ్స్: ఒక మంచి నరేషన్, చాలా ఫ్రెష్ అండ్ ఫీల్ గుడ్ రైటింగ్. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చాలా ఫ్రెష్‌గా, కొత్తగా అనిపించింది. మెయిన్‌లీ షాయాజీ షిండే గారు. ఈయన మరాఠీ, హిందీలో మంచి ఆర్టిస్ట్. తెలుగులో ఎమోషనల్ పర్ఫార్మెన్స్ సైడ్ ఎవ్వరూ ఎలివేట్ చేయలేదు ఇప్పటివరకు. ఈ మూవీలో ఆ యాంగిల్ బాగా ఎక్స్‌ప్లోర్ చేశారు. సాయి చంద్ అండ్ సుధీర్ బాబు గారి కాంబినేషన్ సీన్స్ చాలా సింపుల్‌గా, నార్మల్ కన్వర్జేషన్‌లా అనిపిస్తాయి. అండ్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ జైక్రిష్ గారి మ్యూజిక్. అసలు కొన్ని సీన్స్‌లో బీజీఎం బాగా ప్లస్ అయింది. అండ్ 'నాన్న' సాంగ్ చాలా అంటే చాలా బావుంది. సినిమాటోగ్రఫీ కూడా కూల్ అండ్ ప్లెజెంట్‌గా ఉంది. నెగెటివ్స్: కొంచెం స్లో అనిపిస్తది. మధ్యలో వచ్చే కామెడీ ట్రాక్ కొందరికి రిలీఫ్, కొందరికి డిస్టర్బెన్స్‌లా అనిపించొచ్చు. నా వరకు ఆ కామెడీ ట్రాక్ అంత వర్క్ అవ్వలేదనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఒక 2 సీన్స్ ఉంటాయి. అవి కూడా ఇంపాక్ట్ ఏమీ ఉండవు. ఓవర్‌వ్యూ: ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ఇది. మొత్తం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఫైట్స్ ఏమీ లేవు. థియేటర్‌లో చాలామంది మిస్ అయ్యుంటారు నాలాగే. సో, ఇప్పుడు ఇది జీ5లో స్ట్రీమ్ అవుతుంది. వెంటనే వెళ్లి చూసేయండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.